జర్నలిస్ట్ సాయిని పేటిఎం సాయి అని చెప్పేసి ఎందుకు అంటామంటే ఇందుకే అంటాం. ఇక్కడ వీళ్ళొక పోస్ట్ చేశారు చూశారు కదా, ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం కదా, దావోస్ ప్రచారానికి ఎన్డీటీవీకి 74 లక్షల రూపాయలు నిధులు కేటాయించేశారు, నిధులు విడుదల చేశారని ఇక్కడ ఒక పోస్ట్ ఒక ప్రచారం చేసుకొచ్చారు కదా. దీన్నే జర్నలిస్ట్ సాయి ఏమని మాట్లాడుకొస్తాడంటే 75 కోట్లు అని చెప్పేసి అంటాడు. 74 లక్షలు కాదు, 75 కోట్లు. మరి చదువుకుని జర్నలిస్ట్ అయ్యాడా, కన్నాలు వేసుకొని జర్నలిస్ట్ అయ్యాడా నాకైతే అర్థం కాదు. నేను అందుకే అంట సాయిని నిశాని అంటాను. నేను చదువుకొని జర్నలిస్ట్ అవ్వాలా, నిశాని కూడా ఏదో ఊరికే ఆతృత మాట. వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చేద్ది, అర్ధాపడదా చేసేయాలంటే తర్వాత దానిపైన వివరణ ఉండదు. ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో దొరికేసాడు. లాస్ట్ టైం కూడా కియాకి సంబంధించి ఒక కొత్త కారు రిలీజ్ అవుతుంది, దానికి సంబంధించి అడ్వాన్స్గా కొంతమంది బుక్ చేసుకున్నారు. అది ఏ కారుకైనా సహజం, అది ఏ కారైనా కొత్తగా మార్కెట్లోకి వస్తుందంటే దాని ఫీచర్స్ బాగున్నాయంటే కొంతమంది బుక్ చేసుకుంటారు. అలా కొంతమంది బుక్ చేసుకున్నారు. ఆ తర్వాత అఫీషియల్గా కియా వాళ్ళే ఒక ప్రకటన ఇచ్చారు, 0 బుకింగ్ క్యాన్సిలేషన్ అని చెప్పేసి. అంటే బుక్ చేసుకున్న ఏ ఒక్కరూ కూడా ఆర్డర్ని క్యాన్సిల్ చేసుకోలేదని చెప్పేసి ఒక ప్రకటన. దాన్ని వక్రీకరించి ఏమని మాట్లాడేసాడు అనుకుంటున్నారు, కియా కార్ల కంపెనీ ఒక డబ్బా కార్ల కంపెనీ, అసలు ఏ ఒక్కరు కూడా కారును కొనట్లేదని చెప్పేసి చదివేసాడు. ఆ తర్వాత అందరూ అంత పనగడ్డెట్టారు, ఒరే నువ్వు చదువుకొని జర్నలిస్ట్ అయ్యావా, చదువుకోకుండా జర్నలిస్ట్ అయ్యావని చెప్పేసి అని. ఇక్కడ ప్రభుత్వం జారీ చేసిన జీవో క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ అమౌంట్ ఎంత ఉంది, ఇక్కడ 74,34,000 రూపాయలు ఎన్డీటీవీకి కేటాయించింది. ఇక్కడ నువ్వు ఏమని చదివేసావు సాయి, ఎన్డీటీవీకి 75 కోట్లు అని చెప్పి చదివేసాడు. పైగా విలువలు, విశ్వసనీయత, సిగ్గు, శరం, సంసారం, వ్యభిచారం, మళ్ళీ ఇలాంటి ఏదో డైలాగులన్నీ కొడతాడు. ఒకసారి వినిపిస్తా వినండి. తెలిసి మరి పక్కన పట్టించినట్టు వార్తలు రాస్తారు. మనకి నచ్చిన వాడు అధికారులు పెద్ద ఇష్యూస్ కూడా చాలా డౌన్ ప్లే చేస్తారు. మనకి నచ్చని వాడు ఉంటే చిన్న చిన్న సంఘటనలు కూడా ఎగ్జాగరేట్ చేసి రాస్తుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, 25 కోట్ల రూపాయలు జీవో ఇచ్చారు, 50 కోట్ల రూపాయలు జీవో ఇచ్చారు అన్నటువంటి ఆయన ఇచ్చారు. ఎందుకని వాళ్ళు తిరుపతిలో సభ పెట్టినటువంటి వాళ్ళు సదస్సులు పెడుతుంటారు, ఈ నేషనల్ ఛానల్స్. అలా పెట్టినటువంటి సందర్భంలో దేశంలో ఉన్నటువంటి అందరూ అక్కడికి పిలుస్తుంటారు. అట్లా పిలిచినటువంటి సందర్భంలో అప్పట్లో ఏంటి, ఎడ్యుకేషన్ సిస్టమ్ సంబంధించి తెచ్చినటువంటి రిఫార్మ్స్ మీద వాళ్ళు ఫోకస్ చేయించడం కోసం, ప్లస్ ఇక్కడ స్పాన్సర్షిప్ చేస్తే వాళ్ళు ఇక్కడ ఆంధ్ర గురించి పాజిటివ్ గా ప్రొజెక్ట్ చేస్తారు. వాళ్ళు డబ్బులు ఇచ్చి రాయించుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, డబ్బులు ఇచ్చి కథలు అవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది నాలుగు విమర్శ. ఇప్పుడు జరగబోయే దావోస్ సదస్సుకి సంబంధించి అది మనం పెట్టేది కాదు, దావోస్ లో సాక్ష్యంగా మనం వెళ్తాం, మనం కూడా పెడతాం. దాంట్లో పాజిటివ్ ఫోకస్ కోసం ఎన్డీటీవీకి 75 కోట్ల రూపాయలు, ఇదేదో సాక్షి పడ్డాయి. నేను మనిషి అనాలా పశువు అనాలా, 74 లక్షల రూపాయలకి 75 కోట్ల రూపాయలకి ఏమన్నా సంబంధం ఉందా? నువ్వు మనిషివా? పైగా నువ్వు విలువల గురించి, విశ్వసనీయత గురించి, జర్నలిజం గురించి నువ్వు మాట్లాడతావా? నేను సిగ్గేమని అనిపిస్తుందా నీకు? పైగా ఆ వార్త ఈనాడులో వచ్చిందా? ఇక ప్రభుత్వం జారీ చేసిన జీవో చదివి చచ్చిపో. ఎందుకు ఆ యాదవ బతుకు మనకి? బతికినా వేస్ట్, చచ్చినా వేస్టే. బతికినా దండగే, చచ్చినా దండగే అన్న. నాకు తెలిసి నీ బతికైతే కనుక చదువు తగలడు. ఇదిగో ఏమని రాస్తున్నారు ఇక్కడ, 74,34,000 కదా, 75 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చేసారు? ఎవడిచ్చేసాడు? పైగా ఎవడన్నా ఏమన్నా అంటే పైగా దాని మీద ఒక వీడియో చేస్తాడు, నన్ను వేధిస్తున్నారు, నన్ను తిడుతున్నారు. వీడు మాత్రం వాట్సాప్లో వచ్చే మెసేజ్లన్నీ చదివేస్తాడు. మరి నిన్ను మనిషి అనాలా పశువు అనాలా చెప్పు. దేని ఆధారంగా నువ్వు వార్త చదివావు? ఈనాడులో వచ్చిందని చెప్పేసి మాట్లాడతావు. ఈనాడులో ఎక్కడ వచ్చింది? చూపించు. ఇలా చూపిస్తానికి ఏమైంది? ఒకవేళ నిజంగా ఆ వార్త ఈనాడులోనే వచ్చిందనుకో చూపించుడు విషం కక్కియాలా? ఏమన్నా మనిషి అనాలా నిన్ను, అసలు పశువు అనాలా? ఏమంటే 74 లక్షలకి 75 కోట్లకి ఎంత తేడా ఉంది? చదువుకున్నావు నువ్వు, అసలు అంకిలు చూడడం రాదా? చదువు రాదా? ఎలా జర్నలిస్ట్ అయిపోయావు నువ్వు? అసలు నేను ఎవడైనా జర్నలిస్ట్ అంటాడు? అసలు ఏమన్నా సిగ్గేమన్నా అనిపిస్తుందా నీకు అసలు? పైగా నువ్వు ఎదుటోళ్ళు విమర్శించడం, వాళ్ళు అలాగా వీళ్ళు ఇలాగా, మీడియా ఉండడం మా దౌర్భాగ్యం, నువ్వు జర్నలిస్ట్గా ఉండడం నిజంగా మా దౌర్భాగ్యం అన్న. రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం ఏంటంటే జర్నలిస్ట్ అయ్యి ఇంకా జర్నలిస్ట్గా కొనసాగడం. నిజంగా నువ్వు జర్నలిస్ట్గా ఉండడం మా దౌర్భాగ్యం అని చెప్పేసి నేను ఫీల్ అవుతా. వార్తను వార్తలాగా చదవలేదు. ఎవడో వాట్సాప్లో ఒక మెసేజ్ పంపించేస్తాడు, దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా చదివేస్తావు. నీదొక జర్నలిజం కంటే బ్రోకరిజం అంటే బాగుంటుందేమో. నువ్వు దీన్ని క్లారిటీగా చెప్పు. ప్రభుత్వం
జారీ చేసిన జీవో ఇదిగో. ఈ జీవోలో క్లియర్గా 74,34,000 అని చెప్పేసి క్లియర్గా ఉంది. నువ్వు 75 కోట్లు అని చెప్పేసి దేని ఆధారంగా చెప్పావయ్యా? గతంలో జగన్మోహన్ రెడ్డి 8 కోట్ల రూపాయలు అనుకుంటా టైమ్స్ ఆఫ్ ఇండియాకి కేటాయించాడు. 1 కాదు 2 కాదు 8 కోట్ల రూపాయలు. సాక్షికి నేను ఇందాక వీడియోలో కూడా చెప్పా, సాక్షికి నెలకి 200 రూపాయలు ప్రతి ఒక్క వాలంటీర్కి, అంటే 5,20,00,000 రూపాయలు సాక్షికి అదనంగా కేటాయించాడు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు నాకైతే అర్థం కాల. ఆ రోజు నువ్వు మాట్లాడాల. ఈరోజు 74 లక్షల రూపాయలని 75 కోట్ల రూపాయలు చేసేసాడు. నువ్వు తినేది అన్నం కాదు అశుద్ధం అని చెప్పేసి మేము అనుకోవాలి, అంతేనా? పైగా ఏదో ఉపన్యాసాలు ప్రతి ఒక్కరికి నువ్వు నీతులు చెప్పేస్తావు. ఇక్కడ నీకు చదవడం రాదు, నువ్వు నిజంగా చదువుకొని జర్నలిస్ట్ అయితే అవలా. నీకంటే నిశానిగా నయం, కనీసం వచ్చినట్టన్నా చదువుతాడు. దీని మీద వివరణ ఇస్తాడంటే మళ్ళీ వివరణ ఏమి ఉండదు, మళ్ళీ వీడియోలు చేయడు దానిపైన. ఎవడన్నా ఒక పని కట్టెట్టాడనుకో ఇంకా టాపిక్ అక్కడితో వదిలేస్తాడు. రాష్ట్రానికి పట్టిన దరిద్రులు పీడమాట. ఈ దరిద్రులు పోతేనే కానీ రాష్ట్రం బాగుపడదండి. ఎందుకంటే ప్రతి దాంట్లోని కూడా విష ప్రచారం. నిన్న కూడా ఒక వీడియో చేశాను, మధ్యతరగతి కుటుంబాల్లో పని చేయడానికి పని మనుషులు దొరకట్లేదంట, అందుకని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కూడా కక్ష పెంచేసుకున్నారంట. నువ్వు చేసే విశ్లేషణ, నువ్వు బతుకుతున్నావు, రోడ్డు మీద పందులు బతుకుతున్నాయి. ఎందుకు బతుకుతున్నావు అర్థం కాదు. వార్తలా చదవడం చేత కాదు. ఏమన్నా అంటే నన్ను అలాగన్నారు, నన్ను ఇలాగన్నారు, నేను న్యూట్రల్గా ఉంటాను, మీరు మనుషులేనా, మీరు పశువులేమో, నువ్వు మనిషివేనా? ఇప్పుడు ఏమైనా సిగ్గేమన్నా ఉందా నీకు అసలు కొంచెమైనా కానీ? నీది ఒక జర్నలిజమా? ఎంతసేపు శాఖ భజనే. జర్నలిస్ట్ అని పెట్టుకో, మాకు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తను పెట్టుకో. ఎవడు కాదన్నాడు? వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తగా మాట్లాడే, మేమన్నా కాదన్నామా? మేము తెలుగుదేశం కార్యకర్త అని చెప్పి చెప్పుకొని మాట్లాడుతున్నావు. నువ్వు జర్నలిస్ట్ అని తీసేయని అడుగుతున్నావు. ఆ ఎదరు జర్నలిస్ట్ ఏదైతే పెట్టుకున్నావో అది తీసేసి వైసీపీ సాయి అని పెట్టుకో. ఎవడు కాదన్నాడు? వార్తలాగా చదవలేనప్పుడు వక్రీకరించి మనం జగన్కి ఫేవర్గా మాట్లాడాలి, ఇక చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలనే ఉద్దేశం అనుకున్నప్పుడు సింపుల్గా వైఎస్ఆర్సీపీ అని పెట్టుకో. మేము మాట్లాడట్లా కార్యకర్తలుగా అలా మాట్లాడు, బ్రహ్మాండంగా ఉంటుంది. మళ్ళీ న్యూట్రల్ ముసుగులో జర్నలిస్టు, నేను మేధావని. నీకంటే 6వ తరగతి చదివే పిల్లోడు ఏమన్నా, 6వ తరగతి చదివే పిల్లోడికి ఉండే నాలెడ్జ్ కూడా నీకు ఉండదు. ఊరికి ఉత్తి కోడి బొర్ర అంతే, పీత బొర్ర, ఏనా బొచ్చు ఉండదు బుర్రలో. కక్కేయాలంటే విషం కక్కేయాలంటే, అంతమించి ఏది ఉండదు. ఇప్పుడు ఏదైనా కొన్ని డైరెక్ట్గా అడుగుతా. ఒకవేళ ఎవరైనా ఫోన్ చేసి అనుకో, నేను లైవ్లో ఉన్నా జగన్మోహన్ రెడ్డి పంపించిన స్క్రిప్ట్ చదివేస్తున్నా, తర్వాత మాట్లాడతా. ఇలా ఉంటాయన్నమాట. ఏమన్నా అంటే కొంచెం నెలగా ఎడుతారు. ఈనాడు రాసినటువంటి వార్త ఏపీ గ్రోత్ స్టోరీ ఇన్ దావోస్ అనే విధంగా కవర్ చేయడానికి 74,34,00,000 రూపాయలు కేటాయించారు. సవట 74 కోట్లు కాదు, సవట 74,34,000. ఇక్కడ 74,34,00,000 అని చదివేశాడు. చదవటం చేత కదా, కోట్లకి లక్షలకి తేడా తెలియదు. నేను చెప్పేది అదే. ఎందుకు మళ్ళీ దిక్కుమాలి కళ్ళతోడు ఎందుకు కట్టుకున్నది? పెద్ద కనబడిపోయేటట్టు ఆ కళ్ళతోడు పెట్టుకునేది భయంకరంగా కనబడిపోతుంది నాకు అని చెప్పి మళ్ళీ ఇలా కళ్ళతోడు ఎట్టేస్తాడు. కళ్ళతోడు ఎట్టేసి మళ్ళీ అబద్ధాలు రాసేస్తాడు అక్కడే. నేను మనిషి అనాలా, దున్నపోతనాలా, పశువు అనాలా? ఈ తరహా వార్తలు రాసుకుంటూ ఈ తరహా విషయం కక్కుతుంటే నేను పేటీఎం సాయి అంటారా? ఎవడన్నా అంటాడు. వార్తలా చదవలేనప్పుడు పేటీఎం అని అంటాడు. కాస్త సిగ్గుపడి సాయి, ఎకనైనా సరే వార్తలా రాయి. వాళ్ళే వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్లోనే రాసుకొచ్చారు 74 లక్షలు అని చెప్పేసి అని. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ రాసుకొచ్చిందే 74 లక్షలు అయితే ఇక 75 కోట్లు అని చదివేసాడు. అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. పైగా ఇక్కడికి వచ్చి ఏదో ఉపన్యాసాలు ఏదో పాఠాలు చెప్తారు.